దివంగత నటుడు నూతన ప్రసాద్ తన విలక్షణ నటనతో 365 చిత్రాల్లో నటించి మెప్పించారు. 101 జిల్లాల అందగాడిగా తెలుగు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. అయితే ఆయన జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. సినిమా షూటింగ్ లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన వెన్నుపూస విరగడంతో వీల్ చైర్ కి పరిమితమయ్యారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సినిమాల్లో నటించారు. చక్రాల కుర్చీలో కూడా నటిస్తూ డబ్బింగ్ చెబుతూ ప్రేక్షకులను అలరించారు. నూతన్ ప్రసాద్ కు యాక్సిడెంట్ ఎలా జరిగిందనే విషయాన్ని ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 1989లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ లోనే నూతన్ ప్రసాద్ కు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ కూడా అదే కారులో ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆనాడు జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది వివరించారు. సినిమా క్లైమాక్స్ లో కారు మందు తాగినట్లుగా పైకి కిందకి ఎగిరినట్టు ఆడినట్టు చూపిస్తారు. 2 ముక్కలుగా విడిపోయి మళ్లీ కలిసినట్టు చూపిస్తారు. ఏవిఎం స్టూడియోలో 6 కార్లతో ఆ షూటింగ్ చేశాం. 2 కార్లను 2 పార్ట్లుగా చేశారు. వెనక పార్టీకి స్కూటర్ ఇంజిన్ తగిలించారు. అన్ని ప్లాన్ చేసి బ్రహ్మాండంగా చేశారు. క్రేన్ కి కార్లు కట్టి మార్నింగ్ నుంచి అటు ఇటు ఊపుతూ షూటింగ్ చేశారు. తీసిన షాట్స్ మళ్లీ తీయాల్సి వచ్చింది. డైరెక్టర్ హ్యాపీగా లేరు. ఆ షాట్స్ మరోసారి చేద్దామని నూతన్ ప్రసాదే నా దగ్గరకు వచ్చి చెప్పాడు. నేను సరే చేద్దామన్నాను. కారును క్రేన్ తో పైకి ఎత్తే టైంలో 50 అడుగుల ఎత్తు అవసరం లేదు, ఆపండి అని కెమెరామెన్ అన్నాడు. సడన్ గా ఆపడంతో గొలుసు తెగిపోయి ఆ కారు 18 అడుగుల ఎత్తు నుంచి అమాంతం కింద పడిపోయింది. అప్పుడు నేను డ్రైవింగ్ సీట్ లో ఉన్నాను. నూతన్ ప్రసాద్ వెనక సీట్ లో కూర్చొని ఉన్నారు. ఒక్కసారి కింద పడటంతో కారు కప్పలా అయిపోయింది. నేను పక్కకి పడుకోవడంతో నాకేమీ కాలేదు. ఆయన మాత్రం మధ్యలో ఇరుక్కుపోయారు. స్పైనల్ కార్డ్ మధ్యలో 2 బోన్స్ జామ్ అయ్యాయి. పాపం దానివల్ల 2 కాళ్లకు పక్షవాతం వచ్చింది. చిన్నోడు నేను ఒకేసారి ఒకే కారులో నుండి కింద పడ్డాం. అతనేమో అలా, నేనేమో ఇలా అని పలు సందర్భాల్లో నూతన్ ప్రసాద్ అన్నారు. అది మన తలరాత అని 1కి 2 సార్లు చెప్పడానికి నేను ట్రై చేశాను. నేను ఇలా ఉన్నానంటే భగవంతుడు నాకు ఇంకో 4 రోజుల అవకాశం ఇచ్చినట్టు, అంతే, నువ్వు ఫీల్ అవ్వద్దు అని చెబుతూ ఉండేవాడిని. ఆయన చాలా ఏళ్ల పాటు డబ్బింగ్ చెప్తూ చిన్న చిన్న వేషాలు వేస్తూ బాగానే లాగాడు. యాక్సిడెంట్ కదా, ఎక్కువ కాలం లాగలేకపోయాడు, వెళ్లిపోయాడు అని రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అవుతూ అన్నారు. కాగా నూతన్ ప్రసాద్ విషయానికి వస్తే నాటక రంగం పట్ల అమితమైన ఆసక్తి ఉన్న ఆయన HAL లో ఉద్యోగం చేస్తున్న సమయంలో కళారాధన అనే సంస్థలో చేరారు. వలయం, గాలివాన, కెరటాలు వంటి నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాలపల్లి నాటకాన్ని 101 సార్లు ప్రదర్శించారు. ఒకే టేక్ లో పెద్ద పెద్ద డైలాగులు పలకడం చూసి అందరూ షాక్ అయ్యేవారట. ఇదే క్రమంలో బాపు దర్శకత్వం వహించిన నీడలేని ఆడది అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు నూతన్ ప్రసాద్. చలి చీమలు చిత్రంతో నూతన్ ప్రసాద్ అనే పేరు స్థిరపడింది. ఈ చిత్రంలోని 101 జిల్లాల అందగాన్ని అని ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో ఆంధ్రదేశం అంతటా మారుమోగి ఆయనకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. నూతన్ ప్రసాద్ కేవలం హాస్య పాత్రలకే పరిమితం కాకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ పోషించారు. ఆయన సంభాషణలను పలికే విధానం, ఆయన మేనరిజమ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. గంభీరంగా మాట్లాడినా, హాస్యాన్ని పండించినా అందులో ఒక సహజత్వం కనిపిస్తుంది. ఎంతటి క్లిష్టమైన సన్నివేశానికైనా తన నటనతో ప్రాణం పోసి సన్నివేశాన్ని పండించడంలో దిట్ట. పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రంలో ఇన్స్పెక్టర్ పాత్రలో ఆయన పలికిన అస్సలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు అనే డైలాగ్ విశేష ప్రజాదరణ పొందింది. హీరోగాను ఆయన ఒక సినిమాలో నటించారు. బామ్మ మాట బంగారు బాట సినిమా తర్వాత వీల్ చైర్ కే పరిమితమైనప్పటికీ తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు. చక్రాల కుర్చీలో ఉంటూనే పరిమితమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాల్లో కుర్చీలో కూర్చొని తన పాత్రకు ప్రాణం పోశారు. హ్యాట్స్ ఆఫ్ అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ఆయన నేరాలు ఘోరాలు వంటి క్రైమ్ ప్రోగ్రామ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. నూతన్ ప్రసాద్ 2011 మార్చి 30న కన్నుమూశారు. ఆయన కుమారుడు నూతన్ కుమార్ సాంబా, సోగ్గాడు వంటి చిత్రాల్లో నటించారు.